హాయ్ మామ, ఎలా ఉన్నారు అందరూ? ఏంది వీడు బ్రో నుంచి మామ అంటున్నాడు అని చూస్తున్నారా? జస్ట్ ఫర్ ఎ చేంజ్ కొంచెం మార్చాను బ్రోస్. మామ బాగుందా, బ్రో బాగుందా, కొంచెం కమెంట్ చేసి చెప్తారా ప్లీజ్? మీ కమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను బ్రో. నేను ఎవ్రీ వీడియో నుంచి ఒక కమెంట్ చేయండి బ్రో. ఏమవుతుంది ఏమో బ్రో, ఒక్కొక్కసారి సిటీ రోడ్ల మీద నడపాలంటే భయం అవుతుంది. ఇక వీడు వచ్చింది చూడండి, చెప్రిగాడు. ఈ చెప్రిగాడిని ఎట్లా కొట్టాలి చూడండి బ్రో. ఆ యాక్సిస్ బండ్లోడు చూడండి. అరే అసలు నువ్వు నడుపుడు ఏందిరా, నాకు అర్థం కాదు. ఓరి అమ్మ, నీ జుట్టేందిరా, నీ జుట్టేంది, నీ కమ్మలేంది, నువ్వు నడుపుడేంది, అట్లా కూర్చున్నావేందిరా బండి మీద? అరే నువ్వు ఇంతకీ కమ్మలు పెట్టినావు, మోహన్వా ఆడవనువారా నువ్వు? ఆ స్పీడ్ నడుపుడేందిరా, జుయ్యమని పోతున్నావు. ఇసంటి వాళ్ళకి చాలా దూరంగా ఉండాలి బ్రో మనం. ఈ నా కొడుకులు ఏం చేస్తారంటే వాళ్ళు పడేది కాక మందిని పడేస్తారు వీళ్ళు. సో ఇసంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వాడిని కూడా అన్నికి ఏముండదు బ్రో. వాడి ఇంట్లో వాడి అమ్మ అయ్యాను అలా. అరే నాకు అర్థం కాదు, వాడిని అట్లా ఎట్లా పెంచిర్రు రాబోయే, నాకు అర్థం కాదు. వాడు చూడండి ఎట్లా పోతుండో, బస్సు ఆ లారీకి మధ్యలో లెఫ్ట్ చూసుకుంటూ రైట్ కొడతాడు బ్రో వాడు. అవు చూడరి, లెఫ్ట్ చూసిండు, రైటే కొట్టేసిండు. అరే అటు పక్కన నుంచి మన బండి వస్తే డైరెక్ట్ బస్ కిందకి పోతావు రా పిచ్చనా కొడక. ఏం మనుషులు రాబోయే మీరు అందరూ. చెప్రిగాళ్ళు ఉన్నారు బ్రో సిటీ మొత్తం. సగం సిటీ అంతా చెప్రిగాళ్ళు దాపరమయ్యారు. వాడు వాని జుట్టు, వాని కమ్మలు, పిచ్చి నవ్వొస్తుంది రాబోయే నాకు మిమ్మల్ని చూస్తుంటే. అంత స్పీడ్ వచ్చిండా, వీడొచ్చి ఫోన్ చూసుకుంటుండు చూడరు. మెంటల్ పాడుకోవాలి బ్రో వీళ్ళందరినీ తీసుకుపోయి సావదేంగాలి బ్రో ఓ రోజు. అంతేగాక పట్టుకొని ఒక డ్రైవ్ చేసి గుండు కొట్టించేయాలి.